ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మొబైల్స్తో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది అయితే సఫర్ అవుతారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటిపై కంపెనీస్ అయితే ఏమని చెప్తున్నాయి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బై రవి. ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మనకి ఇన్నోవేషన్ అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే కొత్త ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతుంటాయి అండ్ మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఫ్యూచర్లో తీసుకొస్తుంటారు. అండ్ ఇక్కడ మనకున్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పోర్ట్స్ అండ్ బటన్స్ విషయంలో అయితే చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో. సో అవి ఏంటి అనేది బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సిమ్ కార్డ్ స్లాట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనకి ట్రిపుల్ సిమ్ కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే 2 సిమ్లు ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుండే. సో ఇప్పుడు కంపెనీస్ అన్ని దాన్ని అయితే తీసేసినాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకి దాదాపు అన్ని మొబైల్స్లో హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ ఆప్షన్ అంటే మనకు తెలిసిందే, ఒక సిమ్ ఇంకొకటి మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కంపెనీస్ ఏంటంటే ఒక ఆప్షన్ అయితే ఇచ్చినాయి. అంటే ఫస్ట్ దాంట్లో సిమ్ యూజ్ చేసి సెకండ్ దాంట్లో మెమరీ లేదంటే సిమ్ మీ ఇష్టం వచ్చింది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చినాయి. సో ఫ్యూచర్లో అయితే ఇది ఉండదు, మనకి డ్యూల్ నానో సిమ్ అయితే ఉంటుంది. ఫ్యూచర్ వరకు ఎందుకు, ఇప్పుడు నేను రికార్డ్ చేసిన మొబైల్ వచ్చేసి IQ3, దీంట్లో నాకైతే డ్యూల్ నానో సిమ్ కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే ఉంది. అంటే ఒకటి లేదంటే 2 సిమ్లు మాత్రమే యూజ్ చేయొచ్చు. సో ఇంకా మెమరీ కార్డ్ లాంటివి అయితే ఇంకేం యూజ్ చేయలేము మనము. సో ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ నుంచి డ్యూల్ నానో సిమ్కి అయితే మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయితే అయిపోతున్నాం. సో ఫ్యూచర్లో అయితే మనకి డ్యూల్ నానో సిమ్ కూడా కనపడదు. సో అసలు సిమ్లే యూజ్ చేయమని ఇప్పుడైతే మనం సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తున్నామో సో అవి మనకి ఫ్యూచర్లో ఒక్కటి కూడా కనపడదు. మరి సిమ్ కార్డ్స్ లేకుండా మొబైల్ ఎలా యూజ్ చేయడం అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ సిమ్ అంటే ఈ సిమ్ టెక్నాలజీని అయితే తీసుకురాబోతున్నాయి అన్ని కంపెనీస్ అయితే. సో ఆల్రెడీ మనకి ఈ సిమ్ టెక్నాలజీ అయితే ఐఫోన్స్లో అయితే మీరు కొన్ని మోడల్స్లో అయితే చూసుకోవచ్చు. అక్కడ మనకి సిమ్ కార్డ్స్ అయితే ఉండవు, ఈ సిమ్ టెక్నాలజీ అయితే ఉంటుందంటే. సో ఓవరాల్గా ఈ సిమ్ టెక్నాలజీ ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ సిమ్, దీన్ని మనం చూడలేము, తాకలేము, తీయలేము, పెట్టలేము. అంటే ఫిజికల్గా మనకి ఎలాంటి కంట్రోల్ అయితే ఉండదు ఈ సిమ్ టెక్నాలజీ పైన అయితే. సో ఇదేంటంటే మొబైల్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడే మనకి ఇన్బిల్ట్ అయితే వస్తుంది. అంటే మొబైల్ ఒక చిన్న చిప్ అయితే ఉంటుంది, సేమ్ ఇది సిమ్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. సో దీనికి మనము పేర్ అయితే చేసుకోవాలి. అంటే మన సిమ్ కార్డ్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో కంపెనీ వాళ్ళు, జియో, ఎయిర్టెల్, వాళ్ళ నుంచి ఒక సాఫ్ట్వేర్ అయితే తీసుకోండి. అంటే వాళ్ళ నుంచి ఒక సాఫ్ట్వేర్ తీసుకొని మొబైల్తో అయితే పేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఈ సిమ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో వీటన్నిటికీ అర్థం ఏంటంటే మనకి ఇంకొక 6-7 సంవత్సరాల తర్వాత సిమ్ కార్డ్స్ అనేవి అసలు కనపడవు. అంటే సిమ్ కార్డ్ స్లాట్స్ అనేవి కనపడవు అండ్ సిమ్ కార్డ్స్ కూడా కనపడవు. మనకి జియో, ఎయిర్టెల్ ఇప్పుడు ఏవైతే కార్డ్స్ యూజ్ చేస్తున్నామో సో ఆ కార్డ్స్ కూడా అయితే మనకు కనపడవు ఇంకొక 7 years తర్వాత అయితే. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం 3.5mm హెడ్ ఫోన్ జాక్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే మనకి ఫ్యూచర్లో ఎక్కడ కూడా 3.5mm హెడ్ ఫోన్ జాక్ అనేది కనపడదు. అంటే మొత్తం వైర్లెస్ అయితే అయిపోతాయి. అంటే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కానీ, TWS కానీ, హెడ్ ఫోన్స్ కానీ, సో మొత్తం మనం వైర్లెస్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ని కంపెనీస్ తీసేయడం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి OnePlus 70 లాంటి ఇప్పుడు కొన్ని మొబైల్స్లో అయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అస్సలే లేదు. సో ఈ ఫీచర్ని మనకు అలవాటు చేయడానికి కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఏవైతే 3.5mm హెడ్ ఫోన్ జాక్ని తీసేస్తున్న కొన్ని మొబైల్స్లో ఆ మొబైల్లో ఒక కనెక్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో ఏంటంటే ఆ కనెక్టర్లో ఒక సైడ్ అయితే మనం USB Type-C పోర్ట్ అంటే ఛార్జింగ్ పెట్టే పోర్ట్లో అయితే పెట్టాలి. ఇంకొక సైడ్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనం ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఎక్కువ రోజులు వాడడం వల్ల ఏంటంటే మనకి ఇరిటేషన్ అయితే వస్తుంది. సో ఆ ఇరిటేషన్ వల్ల మనం ఏం చేస్తామంటే దాదాపు అందరూ వైర్లెస్కి అయితే షిఫ్ట్ అవుతుంటారు. సో ఇలా పబ్లిక్ని అయితే కన్వర్ట్ చేస్తుంది. అంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ని తీసేసి వైర్లెస్కి అందరిని అయితే షిఫ్ట్ చేస్తున్నాయి ఇలా అయితే కంపెనీస్. సో ఫ్యూచర్లో అయితే మనకి 3.5mm జాక్ ఎక్కడ కూడా కనపడదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఛార్జింగ్ పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనకి మైక్రో USB పోర్ట్స్ అనేవి ఉంటుండే. సో దాంట్లో ఏంటంటే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండడం వల్ల మనకి USB Type-C పోర్ట్స్ని అయితే తీసుకొచ్చారు. సో USB Type-C పోర్ట్ అనేవి మైక్రో USBతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. అందుకని చెప్పేసి మనకి ల్యాప్టాప్స్లో అండ్ ఇప్పుడు మనం చూస్తున్న దాదాపు అన్ని మొబైల్స్లో USB Type-C పోర్టే ఉంటుంది. అండ్ ఈ USB Type-C పోర్ట్ అనేది మనకి ఫ్యూచర్లో అయితే చాలా తక్కువ అయితే కనబడుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది మొబైల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే వైర్లెస్ ఛార్జింగ్ పైన అయితే వర్క్ చేస్తున్నాయి. సో దాదాపు మనకి ఫ్యూచర్లో మొత్తం వైర్లెస్ ఛార్జింగ్ అయితే రావచ్చు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చినప్పటికీ మనకి Type-C పోర్ట్ని తీసేయడం అయితే అంత ఈజీ కాదు మొబైల్ కంపెనీస్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో అందుకని చెప్పేసి USB Type-C పోర్ట్స్ అనేవి చాలా తక్కువ అయితే కనపడుతుంటాయి ఫ్యూచర్లో. ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మనకి నాయిస్ క్యాన్సలేషన్ మైక్ కూడా కనపడదు. సో ఎందుకంటే ప్రైమరీ మైక్ ఏదైతే ఉందో సో దీంట్లోనే నాయిస్ క్యాన్సలేషన్ అయితే తీసుకొస్తారు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఒక ఎక్స్ట్రా నాయిస్ క్యాన్సలేషన్ మైక్ని అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద క్వశ్చన్ వచ్చేసి కంపెనీస్ ఇలా ఎందుకు చేస్తున్నాయని. సో కంపెనీస్కి అయితే చెప్పుకోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో 2 మేజర్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది వీళ్ళకి. ఏంటంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ని తీసేయడం కానీ, లేదంటే నాయిస్ క్యాన్సలేషన్ మైక్ని తీసేయడం కానీ,
సిమ్ కార్డ్ స్లాట్స్ని తగ్గించడం కానీ. సో వీటి వల్ల ఏంటంటే వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ టైం కూడా తగ్గుతుంది. ఒక మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత టైం పడుతుందో సో ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా తక్కువ టైంలోనే మొబైల్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మేజర్ రీజన్ వచ్చేసి వీళ్ళకి స్పేస్ అయితే మిగులుతుంది, అంటే మొబైల్లో స్పేస్ని అయితే మిగిలించుకోగలుగుతారు. సో ఇలా మొబైల్లో స్పేస్ని ఎందుకు మిగిలించుకుంటున్నారు వీళ్ళు అంటే డిజైనర్స్ అండ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొంచెం ప్లేస్ మిగిలిన సార్లు వాళ్ళు ఘోరంగా అయితే వాడతారంటే నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తారు మొబైల్ని. సో ఇలా స్పేస్ని మిగిలించుకోవడం వల్ల వీళ్ళు ఏంటంటే కొత్త ఫీచర్ని తీసుకురావడం కానీ లేదంటే మొబైల్ని స్లిమ్గా తీసుకురావడం కానీ అండ్ కొత్త ఫీచర్స్తో పాటు మనకి బ్యాటరీని అయితే ఎక్కువ తీసుకురావడం కానీ. సో స్పేస్ మిగిలింది కాబట్టి ఎక్కువ బ్యాటరీని అయితే తీసుకొస్తారు, లేదంటే కొత్త ఫీచర్ని తీసుకొస్తారు, లేదంటే మొబైల్ని స్లిమ్గా అన్న చేస్తారు. సో ఇలాంటి ఫీచర్స్ని అయితే తీసుకొస్తుంటారు. సో వీటి కోసం అని చెప్పేసి వీళ్ళు స్పేస్ని అయితే తగ్గించుకుంటారు. ఫ్రెండ్స్ ఫ్యూచర్లో మీరు ఒకవేళ మొబైల్ని ఆర్డర్ చేసుకున్నట్టయితే మీకు జస్ట్ మొబైల్ మాత్రమే వస్తుంది, ఇంకేం రాదంటే బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ఒక మొబైల్ మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు మనకి. ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నట్టు చార్జర్, కేబుల్, ఇయర్ ఫోన్స్ కానీ, సిమ్ ఇజెక్టర్ టూల్ కానీ సో అలాంటివి అయితే ఏమి ఉండవు మనకి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే యాపిల్ అండ్ సామ్సంగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి. సో ఫస్ట్ అయితే యాపిల్ స్టార్ట్ చేసింది, యాపిల్ చూసి సామ్సంగ్ కూడా స్టార్ట్ చేసింది. వీళ్ళు ఏంటంటే చార్జర్లో అడాప్టర్ని అయితే స్కిప్ చేశారు, జస్ట్ కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ముందు అయితే కేబుల్ని కూడా ప్రొవైడ్ అయితే చేయరు వీళ్ళు, అంటే కేబుల్ని కూడా తీసేస్తారు వీళ్ళు. దాంతోపాటు ఇప్పుడు ఇయర్ ఫోన్స్ని అయితే దాదాపు కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ స్కిప్ చేసినాయి. ఇంకా మిగిలింది ఏంటి మనకి మొబైల్తో పాటు ఒక క్విక్ స్టార్ట్ గైడ్, సిమ్ ఇజెక్టర్ టూలే ఉంటుంది. సో ఇవైతే దాదాపు స్కిప్ చేసేసారు కంపెనీస్. ఫ్యూచర్లో అయితే జస్ట్ ఒక మొబైల్ మాత్రమే వస్తుంది మన చేతికి, పైసలు ఇచ్చినామా మొబైల్ తీసుకున్నామా అన్నట్టే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఇంకా చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.